ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఆదరించబడినట్లుగా, బలపరచబడినట్లుగా మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు బలపరచబడిన రీతిగా ఇతరులు కూడా బలపరచాలని మీ శ్రేయోభిలాషులకు, మీ ఆత్మీయులకు ఈ వీడియోని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు గొప్ప వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడి వాగ్దానం చేశాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయనని. అవును, వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజల యొక్క ప్రయాణాన్ని మనం ఆలోచించినట్లయితే అనేకమైన ఆటంకాలు, అనేకమైన అడ్డంకులు, అనేకమైన సమస్యలు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ అయినప్పటికీ కూడా దేవుని విశ్వసించి వాళ్ళు ముందుకు వెళ్ళిన కారణంగా వాళ్ళ ప్రతి సమస్యలను, వాళ్ళ ప్రతి ఆటంకంలోనూ దేవుడు వాళ్ళకి తోడయుండి వాళ్ళకి విడుదల కలగజేశాడు, వాళ్ళకి విజయాన్ని దయచేశాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా, మన జీవితం అనే ప్రయాణం కూడా దేవుని విశ్వసించినంత మాత్రాన, దేవుని నమ్మినంత మాత్రాన మనకి సమస్యలు రావని కాదు, శోధనలు రావని కాదు, అవమానాలు, నిందలు, అనారోగ్య సమస్యలు రావని కాదు. అవన్నీ వచ్చినప్పటికీ కూడా దేవుడు మన ఎడల పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. కేవలం మనం చేయాల్సింది మన పరిస్థితులన్నింటినీ కూడా దేవునికి అప్పగించి మన మైండ్ని విశ్వసించడం, ఆయన యొక్క బలమును మనం నమ్ముకోవడం, ఆయన యొక్క జ్ఞానమును మనం నమ్ముకోవడం. అలాంటప్పుడే మన పక్షంగా ఆయన యుద్ధము చేస్తాడు. మనం ఊరికే ఉండి ఆ పరిస్థితులన్నింటినీ ఆయనకు అప్పగించి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆయన మన మార్గములను సరళము చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం అనే ప్రయాణంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను బట్టి, శోధనను బట్టి, అడ్డంకులు, ఆటంకాలను బట్టి నువ్వు ఆగిపోతున్నావా? నా పక్షంగా నిలిచేవారు, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు, నా పక్షంగా పోరాడే వాళ్ళు ఎవరూ లేరని బాధపడుతున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ పక్షంగా ఆయన యుద్ధము చేస్తాడంట. మీరు ఊరకై ఉండి చూడవస్తాడంట. ఇది అంతా ఎప్పుడు జరుగుతుందంటే నీ ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించి ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు. అనుకోవద్దు, ఆయన విశ్వసించినంత మాత్రాన నా జీవితంలో సమస్యలు ఏమీ రావు అనుకోవద్దు. సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆయన నీకు తోడే ఉండి దేవుడిగా ఉన్నాడు. నువ్వు ఒక్కరివి కాదు, నువ్వు ఒంటరివి ఎప్పటికీ కాదు. ఆయన నీ పక్షంగా పోరాడడానికి, ఆయన నీ పక్షంగా యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన బలము మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన శక్తి మీద నువ్వు ఆధారపడినప్పుడు, నీ యొక్క ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించి విశ్వసించినప్పుడే నీ జీవితంలో ఆయన నీ పక్షంగా పోరాటము చేస్తాడు. నీకు సాధ్యము కానివి, నువ్వు తీర్చలేని సమస్యలు కూడా, నీ శక్తికి మించినవి కూడా, నీ జ్ఞానమునకు మించినవి కూడా ఆయన నీ జీవితంలో నెరవేర్చి విడుదల కలగచేసి నీకు ఉపశమనాన్ని దయచేస్తాడు. నీకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ఆయన ప్రసాదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎటువంటి ఆటంకాల వల్ల, ఎటువంటి సమస్యల వల్ల నువ్వు ఆగిపోతున్నావు? ముందుకు వెళ్ళనీయకుండా ఏవి నిన్ను ఆపేస్తున్నాయి? నువ్వు నీ శక్తికి మించినదని, నీ జ్ఞానముకు మించినదని ఆగిపోతున్నావా? నా వల్ల కాదు, ఇంకా నన్ను ఎవరు, నాకు తోడుగా ఎవరు లేరు, నా పక్షంగా పోరాడే వాళ్ళు ఎవరు లేరని బాధపడుతున్నావా? దేవుడు నీ పక్షంగా యుద్ధము చేస్తారని వాగ్దానం చేశాడు. నీ పక్షంగా ఆయన నమ్మకముగా ఆయన నీ తోడై ఉంటాడు. ఎల్లప్పుడూ నిరంతరం నీ ఉన్న పరిస్థితుల్లో, లేని పరిస్థితుల్లో, ప్రతి ఒక్క పరిస్థితిలో మనుషులు నీతో ఉండకపోయినా కూడా ఆయన నీతో ఉండి నిన్ను గెలిపిస్తాడు. నీ పక్షంగా యుద్ధము చేస్తాడు, నీకు విజయాన్ని దయచేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించు, నీ ప్రతి సమస్యని దేవునికి అప్పగించు, నీ ప్రతి అవమానాన్ని, నీ ప్రతి నిందని, నీ ప్రతి అనారోగ్య సమస్యని, నీ ప్రతి బంధకాన్ని దేవునికి అప్పగించు. ఆయన విశ్వసించు. ఆయన నీ పక్షముగా పోరాడి, నీ పక్షముగా యుద్ధము చేసి నీకు విజయాన్ని దయచేస్తాడు. నీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. నీకు వచ్చే సమస్యలుగా అనుకోకు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే బలవంతుడిగా, ఆయన బలము మీద నువ్వు ఆధారపడినప్పుడు నీకు ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు. నీకు శక్తిని దయచేస్తాడు, ఆరోగ్యాన్ని దయచేస్తాడు,
జ్ఞానంనిస్తాడు. నీ ప్రతి పరిస్థితుల్లో ఆయన నీకు తోడేయండి. నీ మార్గములన్నీ కూడా ఆయన సరళం చేస్తాడు. నీ పక్షంగా ఆయన యుద్ధము చేసి నీకు విజయాన్ని దయచేస్తాడు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నత నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అనయ్య, మా పక్షంగా మీరు యుద్ధము చేస్తారని, మమ్మల్ని ఊరికే నిలిచి ఉండమని అయ్యా చెప్పిన మాటను బట్టి వందనాలు. అనయ్య, ఎవరు మాతో ఉండకపోయినా, ఎవరు మా పక్షంలో పోరాడకపోయినా మీరు మా పక్షంలో ఉంటారని సెలవిచ్చిన మాటను బట్టి వందనాలు. వేలాది స్తోత్రంలో బిడ్డలు వాళ్ళ ప్రయాణంలో, వాళ్ళ జీవితం అని ప్రయాణంలో ఎటువంటి ఆటంకాల వల్ల, ఎటువంటి సమస్యలు, శోధనలు, అవమానాలు, నిందలు, అనారోగ్య సమస్యల వల్ల వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు కృంగిపోతున్నారు, వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేక ఆగిపోతున్నారు. మీరు ఎరిగి ఉన్నారు, మీరు సమస్తం ఎరిగి ఉన్నారు. అయ్యా, వాళ్ళు నిన్ను విశ్వసించి వాళ్ళ ప్రతి సమస్యని, వాళ్ళ ప్రతి పరిస్థితిని నీ చేతికి అప్పగించి నిన్ను విశ్వసించి ముందుకు వెళ్ళడానికి, వాళ్ళ బలము కాకుండా, వాళ్ళ సొంత బలము కాకుండా నీ బలము మీద ఆధారపడి ముందుకు వెళ్ళడానికి మీరు కృపను అనుగ్రహించమని, ప్రతి విషయంలో తోడే నడిపించమని కోరుచున్నాం. బిడ్డలకి బలహీన సమయంలో బలమును దయచేయండి. వాళ్ళ ఆటంకాలు ఎదుర్కోవడానికి శక్తిని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.